హలో సార్, మొత్తం ప్యాక్ చేసుకున్నారా? ఏమైనా రెడ్ యాపిల్ కృపాకరం ఎక్కడ? కృపాకరం అయ్యో అల్లుడు, నీకు ఇష్టమని లోపల కొత్తగా పెట్టాను. నీకు పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు కదా, పెట్టి తినే. ఏమండి, అక్కడ దిగంగానే స్వెటర్ వేసుకోండి. అసలే అక్కడ చలిగా ఉంటుందంట. మళ్ళీ మీకు జలుబు చేస్తుంది. నమస్కారం సార్. ఏమై కృపాకరం అంతమంది వేసుకొచ్చావేంటి? కొత్త పార్టీ అని ఎడుతున్నావా? లేదు సార్, మా వంశంలోనే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ఫస్ట్ జనరేషన్ నేనే సార్. ఓహో. ఆ ఎక్సైట్మెంట్ తోటే వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు సార్. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం సరిపోతావు కదా, వాళ్ళంతా ఎందుకు పంపించాయి? అంటే నేను రావట్లేదా సార్? తెలీదా? వీసా ఆఫీసర్ కి మీ ఇద్దరు ఫేస్ నచ్చలేదు అనుకుంటా. రిజెక్ట్ కొట్టాడు. సడన్ గా రిజెక్షన్ అంటే మా వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది సార్. వెళ్తున్నా. సార్, ఈ ఇన్నాళ్ళు మా వాళ్ళు నాకు ట్రంప్ లా రెస్పెక్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీతో నేను రాకపోతే ఇంటికి వెళ్ళాక ట్రంప్ కార్డ్ లో వాడుకుంటారు సార్. జోకర్ అయిపోతాను. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కృపాకరం. మీతో కాకపోయినా మే ఇద్దరం బాత్రూమ్ లో చెరోములా కూర్చొని వచ్చేస్తాం సార్. బాత్రూమ్ లో కూర్చుని వచ్చేస్తారా? మనం చేసేది రైలు ప్రయాణం కాదు, విమానయానము. అత్తగారు దబిడి దిబిడే పద. వెల్కమ్ సార్. హాయ్. థ్యాంక్ యూ. పదండి రూమ్ లోకి వెళ్దాం. మీ రూమ్ కి నేనెందుకు? ఓ పోనీ నన్నే మీ రూమ్ లోకి రమ్మంటారా? నా రూమ్ కి మీరెందుకు? అంటే 2 రూమ్లు పై ఫ్లోర్ లోనే ఉన్నాయి కదండి. 2 సార్లు లిఫ్ట్ పైకి కిందకి దిగితే అసహ్యంగా ఉంటదని 2 డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నానంటున్నారా? పోనీ లిఫ్ట్ లో పడుకోమంటారా? ఏ నో, వీళ్ళేమైనా అనుకుంటారు. పదండి పైకి వెళ్దాం. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. How was your first night in our hotel, ma'am? ఫస్ట్ నైట్? వుడ్ యు మీన్? Yesterday you checked in, ma'am. That's why. నిన్న రాత్రి మీ హోటల్లో దిగాం కాబట్టి మీ హోటల్లో స్టే ఫస్ట్ నైట్ అన్నా మీ అర్థం? Yes, ma'am. How was your first night? ఇట్ వాస్ రియలీ గుడ్. ఏమండి ఏంటి అదోలా ఉన్నారు? నిన్న రాత్రి నాకు ఫస్ట్ నైట్. అయిపోయిందా? నాతో ఒక్క మాట చెప్పాలి కదండి. ఆ ఫస్ట్ నైట్ కాదు, నిన్నే కదా దుబాయ్ వచ్చింది. ఓహో, వేరే ఫస్ట్ నైటా? బతికించారు. నమస్తే. Uncle Bijay Macau. ఆల్రెడీ కావడమ్మా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. No, Bijay Macau. కావో అంటాడేంటి? కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ కావో ఏంటి? వాడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు. హెన్కు మిఖా. Boss ball ki first night. No come today. ఆయ్. ఏమన్నాడు? వాళ్ళ బాస్ కి ఫస్ట్ నైట్ అంట. మరి ఇప్పుడు మనం డే టైంలో ఏం చేద్దాం? ఏం చేస్తాను సార్, హోటల్కి వెళ్దాం. నాకు ఎలాగో రాత్రి అంతా నిద్ర లేదు, పడుకుంటాను. అవును కరెక్టే, రాత్రి మీ ఫస్ట్ నైట్ కదా, నిద్ర ఎలా ఉంటది పాపం. What? అదేనండి, దుబాయ్ లో రాత్రే కదండి మీ ఫస్ట్ నైట్. అంటే నిన్నే కదండి మనం దిగింది. ఏంటి పైకి లేపాలని లేదా? అంత సీన్ లేదండి, బ్యాక్ పట్టేసింది. 1 minute. అమ్మయ్యా, ఆ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగుదామండి. పదండి, ఎక్కడికి వచ్చుందాం. ఇక్కడ ఫుడ్ బాగుంటది అనుకుంటా, రోడ్డు మధ్యలో ఎట్టినా తినేస్తున్నారు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute అండి. ఓకే ఓకే. సార్ సుబ్బారావు సార్, సుబ్బారావు ఏంటి? మీరేమనుకోనంటే అనుకోనంటే మీకు కొంచెం దగ్గరగా వచ్చి. చిచి, నేను ఆ టైప్ కాదు. చిచి, నేను కూడా డ్యూయల్ సిమ్ కాదండి. మరి దగ్గరకు వచ్చాను. అంటే దగ్గరగా రాకుండా సెల్ఫీ ఎలా తీసుకుంటామండి? సెల్ఫీనా? ఓకే ఓకే. గంట నుండి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక చేస్తున్నా. రండి రండి, కమ్. రండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరతను? తెలీదండి. మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు? ఆయన పేరు సుబ్బారావు కదండి. అయితే మా నాన్నగారి పేరు సుబ్బారావు అండి. ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరిని చూసినా నాకు ఆయనే గుర్తొస్తారండి. అదేంటో, ఆయనే ఉంటే నా లైఫే వేరేలా ఉండేది అనిపిస్తుందండి. సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు?
మీరే అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ రాశారు కదండి, అదే బయోడేటాలో. ఓ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా గుర్తు పెట్టుకున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ 23 రోజెస్. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ 23 రోజెస్, 23 నంబర్ కేక్. ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి 23 నైఫ్స్ ఇస్తారా? నో, మీరే 23 పీసెస్ కట్ చేయండి. లైక్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ సంశ్రీ, హ్యాపీ బర్త్డే టు యు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్? ఇవాళ నాకు సెకండ్ నైట్. నో మ్యామ్, నిన్ననే కదా మీరు మా హోటల్లో దిగారు. నిన్న రాత్రి దిగడం ఏంట్రా బాబు? నాకిది సెకండ్ నైట్. నో మ్యామ్, యాజ్ పర్ అవర్ రికార్డ్స్ నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్. హౌ వాజ్ ఇట్ మ్యామ్? ఏంటండి అదోలా ఉన్నారు? నిన్న సెకండ్ నైట్ కదా, మనం వచ్చింది మొన్న కదా. గట్టిగా అరవకండి, అడింటే 2 days బిల్ వేస్తాడు. నిజమే కదా. మనం వచ్చింది నిన్నేనండి. ఏమండి మీటింగ్ టైం అవుతుంది, పదండి. ఇలేనా? నమస్తే. బాస్ బాల్ కి ఫస్ట్ నైట్ నాట్ కమింగ్ టుడే. Haiko. ఫస్ట్ నైట్. పదండి, అలా వెళ్ళి కాఫీ తాగుతా మాట్లాడుకుందాం. పదండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనుకుంటే రోడ్డు మీద ఎట్లా తినేస్తారు. హలో, సుబ్బారావు స్పీకింగ్. ఎక్కడున్నారు? 1 minute. ఓకే ఓకే. సెల్ఫీనా? గంట నుంచి ఎఫ్బీలో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక వస్తున్నా. కమ్. ఎవరతను? తెలీదండి. తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు. ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే అతని పేరు సుబ్బారావు, మీ నాన్నగారి పేరు సుబ్బారావు. మీరు మామూలు వాళ్ళు కాదండి, నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు. ఓ, ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు. నిన్న మనం ఇక్కడికి వచ్చాం. నిన్న మనం ఇక్కడ రావడం ఏంటండి? నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా. మొన్న రాత్రి వచ్చాం. హే, ఏమైంది మీకు? ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవడం సెట్ అయిపోతాయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేనా? నిన్నే కదా మీ అందరితో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఏదో ఇమాజినేషన్ లో ఉన్నారండి. ఓయ్ పదండి, కేక్ కట్ చేద్దరు కానీ. కమన్ గైస్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ సావిత్రి, హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ మ్యామ్. Hi! Yesterday I had a fantastic first night. Amazing it was. Boss ball ki first night, so he's not coming today? Haiko. I know. Namaste. Thank you. Same to same. Not again. ఓకే, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉందండి. పదండి, ఇలా కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే. మీ నాన్నగారి పేరు కూడా సుబ్బారావు కదా, మీరు అందుకే అతనితో సెల్ఫీ తీసుకున్నారు. అయ్య బాబోయ్, మీకు ఫ్యూచర్ మీద ఎంత గ్రిప్ ఉందని తెలిస్తే నేచర్ మొత్తం షాక్లోకి వెళ్ళిపోద్దండి. This is my third day. I came here day before yesterday. Yesterday was my second day, and today is my third day. Yes, I'm damn sure about it. Nobody can make me fool again. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ సావిత్రి, హ్యాపీ బర్త్డే టు యు. Give it to everyone. Thank you so much. My happy birthday, first night in Dubai. How? 23 number cake, 23 flowers. What? నా జీవితం తలకిందలు అయిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సర్ప్రైజ్ నచ్చిందా? సర్ప్రైజ్ ఏంటి? మీరే కదా మీ లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు. చెప్పాను. ఇయర్ కి ఒకసారి చేసుకునే బర్త్డే మీరు 3 times సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థమైందా? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నిజమే, ఇక్కడ మీటింగ్స్ లేవు, ఏమీ లేవు. అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను. అంటే ఆ చైనా వాడు నేనే సెట్ చేశాను. మరి సుబ్బారావు ఫస్ట్ డే ఆడే వచ్చాడు.
మిగతా 2 రోజులు సెట్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఖర్చు అయిందండి బాబు. ఎందుకు చేసావు ఇదంతా రాంబాబు? నీకొక్క రోజు కాదు, ప్రతిరోజు పుట్టినరోజులా ఉండాలని చేశాను. అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను. ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలనుకున్నాను కాబట్టి చేశాను. ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను. నువ్వంత ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు? నా లైఫ్, నా ప్రాణం.